సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్థ్వం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మన ధనుర్మాస ఉత్సవంలో మూడవ రోజు మూడవ పాశురం యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశుర విన్నపం. ఆండాల్ తిరువడిகளே శరణం. ఓంఘి ఉళగళంద ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்னினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க உடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளే శరణం. భగవద్భక్తులారా, ఈరోజు మనము ధనుర్మాస ఉత్సవంలో మూడవ రోజు. ఈరోజు ఇంకా విశేషం. మనకు గత 2 రోజుల నుంచి మనం అనుకున్నాం, మొదటి 5 పాశురాల్లో 5 ప్రదేశాల్లో స్వామి ఉంటున్నటువంటి విశేషాలు చెప్తూ ఉంటుంది అని చెప్పేసి. మొదటి రోజు ఉన్నటువంటి పరమపదము, రెండవ రోజు పాల్కడలి, ఈరోజు అంటే పర వ్యూహము అయిపోయింది. ఈరోజు విభవ అంటే ఆయా సమయాల్లో స్వామి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటి విషయంగా తన భక్తులైనటువంటి వారిని ఇబ్బందులకు ఎప్పుడెప్పుడైతే గురి చేస్తారో వారి ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి ఆయా సమయాల్లో అవతార విశేషాలన్నీ కూడా ఏ విధంగా ఎత్తాడో దాని విశేషాలన్నీ కూడా చెప్తూ, విభవావతార విశేషాలు చెప్తూ, ఇందులో త్రివిక్రమావతారం వామనావతారం యొక్క విశేషాలు చెప్తూ ఈ యొక్క పాశురాన్ని మనకు అనుగ్రహించింది. దీన్నే ఆశీర్వచన పాశురంగా కూడా మన వైదికులందరూ కూడా దీన్ని ఆచరణ చేస్తారు. అంటే ఎవరికైనా ఏదైనా కార్యక్రమంలో మరి ఆశీర్వచనం చేయాలంటే ఈ యొక్క పాశురంతో వారికి ఆశీర్వచనం చేస్తారు. అంటే ఈ యొక్క పాశురంలో అంత విశేషము దాగి ఉంది. అమ్మ ఏం చెప్తుంది? ఓంఘి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి. ఉత్తమునైనటువంటి వాడు ఎవరు? ఆ యొక్క వామనుడు. వామనావతారము బలిచక్రవర్తిని ఆ యొక్క గర్వాన్నంతా కూడా అణించడానికి ఎత్తినటువంటి ఒకానొక అవతారం. మరి స్వామికి ఏం తక్కువైందని ఆ యొక్క యాచకుడిగా వచ్చాడు. యాచకం అనేటువంటిది ఒకటి చాలా నీచమైనటువంటి ప్రవృత్తిగా అందరూ కూడా అనుకుంటాం. అలాంటిది మరి ఒక చిన్న బాలుడిగా వచ్చి ఆ బలిచక్రవర్తి దగ్గర యాచకుడిగా వచ్చాడే అంటే నేరుగా సంహరించలేడా అంటే సంహరిస్తాడు. కానీ పరమధాతృత్వం కలిగినటువంటి వాడు ఆ యొక్క బలిచక్రవర్తి. అలాంటి వాడిని ఏ విధంగా తన గర్వాన్ని అంచాలి అంటే అతని ధాతృత్వాన్నే తీసుకుని తద్వారా తన యొక్క గర్వాన్ని అంచడానికి చిన్న బాలుడిగా ఆ యొక్క వామనావతారం ధరించి స్వామి ఆ యొక్క బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు భూమిని అడగగా మరి ఒక్కసారిగా త్రివిక్రముడై మొత్తము ఈ యొక్క సకల సృష్టినంతా కూడా కొలిసేటువంటి వాడిగా మారాడు, త్రివిక్రముడిగా.
ఒక్కసారిగా అంటే ఎవరైనా సరే చిన్నగా కొద్దిగా పెరగడాన్ని అది మామూలుగా అందరూ కూడా పరిగణిస్తారు. కానీ ఒకేసారిగా మొత్తము అంతగా పెరగడం ఎంత ఇబ్బంది. కాబట్టి అలాంటి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా పెరిగావు స్వామి. అలా పెరిగినటువంటి నీకు మరి ఎవరి పనులు వారు తీసుకుని వెళ్ళిపోయారే, కానీ ఇంత కష్టపడ్డటువంటి నీకు ఎవరు కూడా స్మరించలేదు, ఎవరు కూడా గానం చేయలేదు. కాబట్టి నీ యొక్క ఇబ్బందిని నేను ఈరోజు గానం చేస్తానని చెప్పి అమ్మ ఓంగి ఉళహంద ఉత్తమన్ పేర్పాడి. అయ్యో ఎంత కందిపోయిందో, ఎంత కష్టమైందో, ఒక్కసారిగా ఆ యొక్క త్రివిక్రముడిగా నీవు మారినందుకు అని అమ్మ స్తుతిస్తుంది. అలా చేసి అలా ఉత్తముడైనటువంటి ఆ స్వామిని స్వామి యొక్క గుణగణాలన్నీ కూడా పాడుతూ ఆ స్వామి యొక్క గుణగణాల నామస్మరణలో నీరాడినాల్ స్నానమాచరిస్తే ఏం జరుగుతుంది? తేంగిన్ని నాడెల్లాం తింగలి ముమ్మారి పెయ్యదు. మనకు వర్షాలన్నీ కూడా నెలకు 3 మార్లుగా వర్షాలు పడతాయి. అంటే వర్షాలు పడటం కూడా ఎప్పుడు వర్షాలు పడడమో ఎప్పుడు ఎండకాయడమో కాకుండా సమృద్ధిగా నెలకు 3 మార్లుగా వర్షాలు పడుతూ, అదేవిధంగా పూంగువలై పోదిల్ పొరివండు కన్పడుప్ప తేంగాదే పుక్కిరందు శీర్తములై పత్తివాంగ కుడం నిరైக்கும் వల్లల్ పెరుం పశుక్కల్. మనకు పాడి పశువులు అన్నీ కూడా చక్కగా సమృద్ధిగా పాడిని అందించి, ధనధాన్యాలన్నీ కూడా పంటలన్నీ కూడా చక్కగా పండి అందరికి కూడా సస్యశ్యామలమైనటువంటి సమృద్ధిమైనటువంటి ధాన్యమంతా కూడా అంది లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన, స్వామి యొక్క గుణగణాలన్నీ కూడా పాడినంత మాత్రాన ఇలాంటి విశేషమైనటువంటి లాభాలన్నీ కూడా చేరుతాయి. చక్కగా వర్షాలు కురుస్తాయి, చక్కగా పంటలు పండుతాయి, పాడి సమృద్ధి కూడా చక్కగా పాలిచ్చేటువంటి ఆ యొక్క పాడి సమృద్ధిగా పెరుగుతుంది. ఇలా అన్ని రకాలైనటువంటి మనకు ఐహిక సుఖాలు, ఆ తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి సుఖం కూడా లభిస్తుంది అని ఈ యొక్క 3వ పాశురంలో అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. దీన్నే మనం ఆశీర్వచన పాశురంగా అందరూ కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. పెద్దలు ఆశీర్వచనం చేయడానికి ఈ యొక్క పాశురాన్ని ఉపయోగం చేస్తూ ఉంటారు అందరి దగ్గర. కాబట్టి ఈ యొక్క 3వ పాశురంలో అమ్మ త్రివిక్రమ అవతారము, ఆ వామన అవతారం యొక్క విశేషాలన్నీ కూడా చెప్తూ, విభవ అవతారం యొక్క విశేషాలన్నీ కూడా చెప్తూ మనకి ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరించేట్టుగా చేస్తూ, తను ఆచరించి మనతో ఆచరింపజేస్తుంది. ఇక ముందుకు ఏ విషయాలు ఎలా అమ్మ మనకు అనుగ్రహిస్తుందో క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని అందరం కూడా ఆచరిస్తాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.